లాస్ట్ వీడియోలో హై ప్రోటీన్ ఫుడ్ అని ఎందుకు చెప్పాను అంటే ఫ్యాట్ లాస్కి చాలా ఇంపార్టెంట్ అనేది. జనరల్లీ మనం ఏ యాక్టివిటీ చేసినా ఏది చేసినా కూడా మన బాడీ ఎనర్జీ అనేది యూస్ చేస్తుంది. ఇక్కడ దీన్ని మనం జనరల్గా ఏమంటాము అంటే థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అంటాం. సింపుల్ వేలో చెప్పాలి అంటే మనము ఏదైనా ప్రోడక్ట్ కొందాం అనుకోండి, ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న మనీని స్పెండ్ చేస్తాం దానికి బై చేయడానికి, రైట్? సో అలాగే మన బాడీ కూడా తన దగ్గర ఉన్న ఎనర్జీని స్పెండ్ చేస్తుంది టు డైజెస్ట్ ద ప్రోటీన్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ఫ్యాట్స్ కానివ్వండి. సో ఇందులో ఈ మూడిట్లో ప్రోటీన్ టేక్స్ హై అమౌంట్ అన్నమాట, చాలా కాస్ట్లీ. దాన్ని బ్రేక్ డౌన్ చేసేంత చేయడానికి చాలా కాస్ట్ అవుతుంది అన్నమాట. మన బాడీ ఎంత ఎనర్జీని స్పెండ్ చేయాల్సి వస్తుంది ప్రోటీన్ని బ్రేక్ చేయడానికి అంటే ఆల్మోస్ట్ ఒక 20-30% ఆఫ్ ద ఎనర్జీని స్పెండ్ చేయాల్సి వస్తుంది ప్రోటీన్ని బ్రేక్ చేయడానికి. అంతేకాకుండా దానివల్ల మనము ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఫుల్నెస్ ఫీల్ అవుతాం, లైక్ ఆకలి అవ్వదు ఎక్కువసేపు. ఆకలి కాకపోవడం వల్ల ఏమవుతుంది, మనం ఎక్కువ ఫుడ్ కన్జ్యూమ్ చేయం, ఓకే, క్రేవింగ్స్ ఉండేవి కాబట్టి ఆటోమేటిక్గా ఫ్యాట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. అది ఎనర్జీ కన్జంప్షన్ అని మాత్రమే కాదు, బట్ ప్రోటీన్ వల్ల ఏంటి అంటే మన బాడీలో వర్కౌట్స్ చేయడం వల్ల బ్రేక్ అయిన మజిల్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో, టు బి ప్రిసైజ్ టియర్ అయిన మజిల్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిపేర్ చేయడానికి కూడా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం, ప్రోటీన్ ఈజ్ ద బిల్డింగ్ బ్లాక్ ఫర్ అవర్ బాడీ అని చెప్పేసి, అదన్నమాట. సో దానివల్ల ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ యూ ఆర్ డూయింగ్ ఎ ఫ్యాట్ లాస్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎ వెయిట్ గెయిన్, రెండింటికి ప్రోటీన్ కావాలి. సో ఐ థింక్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ నచ్చితే ఫాలో చేయడం మర్చిపోకండి, నచ్చకపోతే స్క్రోల్ చేసేయండి. థ్యాంక్ యూ.